నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో శౌచాలయాలు లేకపోవడంతో రోగులు సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శౌచాలయాలు ఉన్న వాటికి పైపులు ఊడిపోవడం, శిథిలావస్థలో ఉండటంతో రోగులెవరూ వాటిని ఉపయోగించడం లేదు. దీంతో రోగులు తమ కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఆసుపత్రి ముందే మలమూత్ర విసర్జన చేయడంతో అపరిశుభ్రంగా మారింది. ఇక మహిళలు తమ కాలకృత్యాలను ఎలా తీర్చుకోవాలంటూ వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఇది. ఈ 100 పడకల హాస్పిటల్లో రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా వందల మంది మిర్యాలగూడ సరిపర ప్రాంతం, అట్లాగనే నాగార్జున సాగర్ నుంచి కూడా, నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తారు. పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్లో దాదాపు 40-50 మంది డాక్టర్స్ ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్లు కానీ, లెట్రూమ్, బాత్రూమ్లు కానీ ఎక్కడి బాగలేవు. సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకుపోయినా, సూపరింటెండెంట్ గారు మాట్లాడినా కనీసం సంబంధిత బాధ్యుడు కాంట్రాక్టర్ ఇంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని చూసిన పరిస్థితుల్లో లేరు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వర్కర్లు మాత్రం నీళ్ళు ఏం చేయాలి, వారం రోజులు ఏం చేయాలంటే దాదాపు నెలల తరబడి బాత్రూమ్ పోయి అక్కడ కడిగిన దాఖలాలు లేవు. ఇవాళ మీడియా వాళ్ళు